అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 22 మార్చ్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. 5 circles are situated adjacent to one another and lines M1 and M2 are their common tangents. If the radius of the largest circle is 9 units and the radius of the smallest circle is 4 units, what will be the radius of the middle circle? సో ఇక్కడ 5 సర్కిల్స్ ఉన్నాయి. స్మాలెస్ట్ సర్కిల్ రేడియస్ 4 యూనిట్స్ అయితే లార్జెస్ట్ సర్కిల్ రేడియస్ 9 యూనిట్స్ అన్నారు. ఇలాగా 5 సర్కిల్స్ అడ్జసెంట్లో ప్లేస్ అయి ఉండి ఈ 5 సర్కిల్స్కి 2 టాంజెంట్స్ టచ్ అయి ఉంటుంటే మిడిల్ సర్కిల్ రేడియస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దామా మనం. ఇలా వస్తుంది. సో ఫస్ట్ సర్కిల్ ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చారు, 4 యూనిట్స్ ఉంటుంది అండ్ లార్జెస్ట్ సర్కిల్ రేడియస్ వచ్చేసి 9 యూనిట్స్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్కిల్స్ అన్నీ కూడా మనకి జీపీలో ఉంటుంది. జీపీలో మనకి టర్మ్ కనుక్కోవాలంటే, సపోజ్ ఎన్ టర్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ ఎన్ మైనస్ 1 కదా. సో ఇక్కడ మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అండ్ 5 సర్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్ కనుక్కోవాలి అని అంటే, ఎన్ వాల్యూ 5 కదా. ఏ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్, ఎన్ అంటే 5 మైనస్ 1 అంటే 4. సో ఇక్కడ ఏఆర్ టు ద 4 వస్తుంది, ఏఆర్ రెస్ టు 4. సిమిలర్గా ఫస్ట్ సర్కిల్ కనుక్కోవాలంటే ఏమవుతుంది, ఇక్కడ ఎన్ వాల్యూ 1 మైనస్ 1 అంటే చూడండి, ఏ టు ద పవర్ 1 అంటే ఏ ఇంటూ ఆర్, 1 మైనస్ 1 అంటే 0 కదా, ఎనీథింగ్ రేస్ టు 0 అంటే 1కి ఈక్వల్ అయింది. సో ఏ టు ద పవర్ ఫస్ట్ టర్మ్ అంటే మనకి ఇక్కడ A1 అంటే ఏనే వస్తుంది. సో ఇక్కడ ఏ. సిమిలర్గా సెకండ్ సర్కిల్ ఏమవుతుంది, ఏఆర్, థర్డ్ సర్కిల్ ఏఆర్ స్క్వేర్, ఫోర్త్ సర్కిల్ ఏఆర్ క్యూబ్. ఇక్కడ ఏఆర్ హోల్ రేస్ టు 4 ఏఆర్ టు ద పవర్ 4 దగ్గర ఎంత ఉంది మనకి వాల్యూ, 9 ఉంది. అంటే ఏఆర్ పవర్ 4 అనేది 9కి ఈక్వల్ అవుతుంటే, సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ 4కి ఈక్వల్ అవుతుంది కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ టు ద పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 9/4. సో ఆర్ స్క్వేర్ ఏమవుతుంది, 3/2కి ఈక్వల్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంది, థర్డ్ సర్కిల్ దగ్గర రేడియస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో థర్డ్ సర్కిల్ అంటే ఏఆర్ స్క్వేర్ కదా. ఏఆర్ స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత, 4 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 3/2 అని. సో 2 1s 2 2s ఈజ్ 4, 3 ఇంటూ 2 అంటే 6. సో 6 యూనిట్స్ ఉంటుంది రేడియస్, ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్, in how many years will 1080 rupees in simple interest be received on 7200 rupees at an annual interest rate of 6%? సో ఎన్ని ఇయర్స్లో మనము 7200 రూపీస్ మీద 1080 రూపీస్ ఇంట్రెస్ట్ని ఎర్న్ చేస్తాము 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అని చెప్పి అన్నారు. సింపుల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి, 1080. ఎంత అమౌంట్ మీద, 7200. టైం పీరియడ్ తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అని చెప్పి అన్నారు. ఈజీ రోస్ క్యాన్సిల్. నెక్స్ట్ 36 ఇంటూ 2 అంటే 72, 36 ఇంటూ 3 అంటే 108. సో 3 1s 3 2s is 6. సో T ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంటే 4. సో ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, 10 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2. 5/2 అంటే 2.5కి ఈక్వల్ అయింది, ఆప్షన్ బి. నెక్స్ట్, in an election contested between two candidates, 90% of the registered voters cast their votes and 20% of the votes were found to be invalid. The winning candidate received 51% of the valid votes and won the election by a margin of 3870 votes. How many voters were registered? So ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు, ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో 90% ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఓట్స్ వేశారు, ఓన్లీ 10% ఓట్స్ వేయలేదు. ఈ ఓట్స్ వేసిన వాళ్ళల్లో కూడా
20% ఇన్వాలిడ్ అయిపోతే వ్యాలిడ్ ఓట్స్లో నుంచి విన్నర్కి 51% ఓట్స్ వెళ్ళినాయి అండ్ అతను గెలిచింది 3870 ఓట్స్తో. సో ఇక్కడ ఎంతమంది రెజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్ రెజిస్టర్డ్ ఓటర్స్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ ఎక్స్లో నుంచి ఓట్స్ వేసింది 90%ఏ కదా. సో 90% ఓట్స్ వేశారు. ఇందులో నుంచి ఇన్వాలిడ్ అయిపోయినాయి 20%. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉంటాయి? 80%. 80%ని మనం 4/5 అని రాయొచ్చు కదా. సో వ్యాలిడ్ ఓట్స్ 4/5. సో ఇప్పుడు విన్నర్కి 51 వచ్చినాయి అని అంటే లూజర్కి ఎంత వెళ్ళుంటాయి? 49 కదా. సో విన్నర్ లూజర్ మీద ఎంతతో గెలిచారు? 2% ఓట్స్తో గెలిచారు, అవునా? సో 2%ని మనం ఎలా రాయొచ్చు? 1/50. సో ఈ 2% ఓట్స్ అనేవి 3870కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఫస్ట్ 9 4s is 36, carry 2, 9 3s 27, E0 as it is. Next 4, so E0 cancel, 4 1s 4 25 is 100. Now x is equal to 430 into 25 into 25. So unit digit ఎలాగో 0 వస్తుంది. నెక్స్ట్ 3 5 15, 5 into 5 25. సో లాస్ట్ 2 digits మనకి 50 ఉండాలి. లాస్ట్ 2 digits 50 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, if a is equal to x plus 2 by x and b is equal to x minus 2 by x, find the value of. సో ఇక్కడ a వాల్యూ వచ్చేసి x plus 2 by x అన్నారు, b వాల్యూ x minus 2 by x. మనల్ని అడుగుతుంది ఏంటి? a power 4 plus b power 4 minus 2 times of a square plus a square into b square. అంటే వాల్యూ ఏమవుతుంది? టోటల్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఏ వాల్యూకి ఎక్స్పాండెడ్ ఫామ్? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్కి ఎక్స్పాండెడ్ ఫామ్ కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఈక్వల్, హోల్ రేస్ టు 2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి వాల్యూ కావాలి. ఫస్ట్ ఏ ప్లస్ బి చేస్తుంటే ఎక్స్ ప్లస్ 2 by x, ఎక్స్ మైనస్ 2 by x, 2 by x క్యాన్సిల్ అయిపోయి 2x వస్తుందా? ఏ మైనస్ బి చేస్తుంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 2 by x plus 2 by x అంటే 4 by xకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ బి అంటే 2x, ఏ మైనస్ బి అంటే 4 by x. ఈఎక్స్ క్యాన్సిల్ అయిపోతే హోల్ టు ద పవర్ 2. సో 4 into 2 అంటే 8. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్? సో మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? డెరివేటివ్ని యూస్ చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అయినప్పుడు dy బై dx ఏమవుతుంది? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1కి ఈక్వల్ అయింది. సో ఫస్ట్ ఇచ్చింది ఏముందో రాద్దాం. 10 into x అంటే 10x మైనస్ 10 మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 4x ప్లస్ 8. ఈ టోటల్ అనేది yకి ఈక్వల్ అయితే, సో ఫస్ట్ మనము y వాల్యూ అనేది x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. సో y వాల్యూ 10x అని చెప్పి తీసుకుంటే dy బై dx ఏమవుతుంది? 10కి ఈక్వల్ అవుతుంది. అదే y వాల్యూ మనం 5x స్క్వేర్ అని తీసుకుంటే dy బై dx ఏమవుతుంది? మైనస్ ఆఫ్ 10x అవుతుంది. y వాల్యూ మైనస్ 4x అని తీసుకుంటే dy బై dx ఏమవుతుంది? మైనస్ 4కి ఈక్వల్ అవుతుంది. సో ఈ టోటల్ని 0కి ఈక్వేట్ చేస్తే 10 మైనస్ 10x 10 మైనస్ 10x మైనస్ 4 ఈక్వల్ టు 0 అయినప్పుడు 10x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 4 అంటే 6. సో x ఈజ్ ఈక్వల్ టు 3/5 కదా. x వాల్యూ మనకి 3/5 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది అంతే. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 ఇంటూ 3/5 మైనస్ 10 మైనస్ 5 ఇంటూ 9/25 ప్లస్ 8 మైనస్ 4 ఇంటూ 3/5 ప్లస్ 8. ఓకేనా?
నౌ 5 వన్స్ 5 2s 10, 2 into 3 అంటే 6 minus 10, 5 ones 5 5s 25. సో మైనస్ ఆఫ్ 5 ones is 5, ఇంకా 4 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 8s 40 ప్లస్ 8. సో 4 into 3 అంటే 12 కదా, 12/5 అంటే 12/5 అంటే చూడండి 5 2s 10, ఇంకా 2 ఉంటుంది, 5 4s 20. సో మైనస్ 2.4 ప్లస్ 8. సో ఈ టోటల్ని యాడ్ చేస్తే ఫస్ట్ పాజిటివ్స్ 6 ప్లస్ 8 అంటే 14 ప్లస్ 8 అంటే 22. సో 22 మైనస్ 2.4 మైనస్ 1.8 ఎంత వస్తుంది? 4.2. 4.2 ప్లస్ 10 అంటే 14.2. సో 14.2. 22లో నుంచి మనం 14.2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 22 మైనస్ 14.2 ఎంత వస్తుంది చూడండి, 0.8. 21 మైనస్ 14 అంటే 7. సో 7.8కి ఈక్వల్ అవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా అయింది సిగ్మా ఆఫ్ xi fi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi కదా. సో ఫస్ట్ చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ని చూద్దాం. లేదు యూనిట్ డిజిట్తో అవ్వట్లేదు అన్నప్పుడు మనము మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ చూస్తే xi ఇంటూ fi 6 ఇంటూ 4 అంటే 24 ప్లస్ 1 ఇంటూ 8 అంటే 8, 7 6 42, 0 9 3 27 డివైడెడ్ బై fi అంటే 4 ప్లస్ 8 12, 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 2 10, 0 ప్లస్ 3 అంటే 3నే. నౌ 8 ప్లస్ 2 అంటే 10 కదా, 10 ప్లస్ 4 14, 4 ప్లస్ 7 అంటే 11, 11 అంటే 1/3 వచ్చింది. 1/3 అంటే 3 ఇంటూ సంథింగ్ చేస్తే మనకి 1 రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో 3 ఇంటూ 7 అంటే 21, బట్ 7 రెండు ఆప్షన్స్లో ఉంది కాబట్టి యూనిట్ డిజిట్తో మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సో డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. సో 16 ఇంటూ 24, లేదా డిజిటల్ సమ్ అయినా చూద్దాం. సో ఫస్ట్ డిజిటల్ సమ్ని చూద్దాం. 16 ఇంటూ 24 ప్లస్ 21 ఇంటూ 38, 47 ఇంటూ 26, 80 ఇంటూ 32, 99 ఇంటూ 13 హోల్ డివైడెడ్ బై. సో యాడ్ చేస్తే 24 ప్లస్ 38 ప్లస్ 26 32 13. ఇప్పుడు డిజిటల్ సమ్ని చూద్దాం. చూడండి 6 ప్లస్ 1 అంటే 7 కదా. సో 7, 4 ప్లస్ 2 అంటే 6, 7 6 42, 42 అంటే 4 ప్లస్ 2 ఏమవుతుంది 6కి ఈక్వల్ అవుతుంది. 2 ప్లస్ 1 అంటే 3, 8 ప్లస్ 3 అంటే 11, 11 అంటే 1 ప్లస్ 1 2. సో 3 ఇంటూ 2 అంటే 6 అగైన్. నెక్స్ట్ 7 ప్లస్ 4 అంటే 11, 1 ప్లస్ 1 అంటే 2, 6 ప్లస్ 2 అంటే 8, 2 ఇంటూ 8 అంటే ఎంత 16, 16ని 1 ప్లస్ 6 7 అని చెప్పి రాయచ్చా. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, ఓకే. 3 ప్లస్ 2 అంటే ఎంత 5, 5 8s is 40, 40 అంటే 4ఏ కదా. 9 ప్లస్ 9 అంటే 18, 18ని మనం 1 ప్లస్ 8 9 అని చెప్పి రాయచ్చా. 3 ప్లస్ 1 అంటే 4, 4 9s 36, 6 ప్లస్ 3 అంటే 9. నెక్స్ట్ డినామినేటర్ 4 ప్లస్ 2 అంటే 6, 8 ప్లస్ 3 అంటే 11 అంటే 2 కదా. 6 ప్లస్ 2 అంటే 8, 3 ప్లస్ 2 అంటే 5, 3 ప్లస్ 1 అంటే 4. సో ఇప్పుడు టోటల్ 6 ప్లస్ 6 అంటే 12, 12 ప్లస్ 7 అంటే 19, 19 ప్లస్ 4 23 ప్లస్ 9 23 ప్లస్ 9 అంటే 32. సో 32 డివైడెడ్ బై 6 ప్లస్ 2, 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 5 21 ప్లస్ 4 అంటే 25, 25. ఇప్పుడు చూడండి 3 ప్లస్ 2 అంటే 5, 5 ప్లస్ 2 అంటే 7, 5/7 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ చేసినప్పుడు రెండు ఆప్షన్స్ ఎలానో ఎలిమినేట్ అయిపోయినాయి. యూనిట్ డిజిట్ 7 రావాలి. సో ఈ రెండిట్లో కూడా 47 తీసుకుంటే 4 ప్లస్ 7 అంటే ఎంత 11, అంటే 1 ప్లస్ 1 2కి ఈక్వల్ అవుతుంది. సో 7 ఇంటూ 2 చేస్తే ఎంత 14 కదా. 4 ప్లస్ 1 అంటే 5, 5కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు.
ఆప్షన్ డి ఎందుకు కావట్లేదంటే 6 + 7 అంటే ఎంత 13, 3 + 1 అంటే 4. ఇప్పుడు 7 × 4 అంటే ఎంత 28, 28 అంటే 2 + 8 దట్ ఈస్ 10. సో ఇక్కడ 1 వస్తుంది, మనకుంది 5 కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? డిజిటల్ సమ్ కూడా మనం ఈజీగా డిజిటల్ సమ్ని యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా మనం యూనిట్ డిజిట్ చూసాము, ఇప్పుడు డిజిటల్ సమ్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 63 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. సో ఫస్ట్ సమ్ అంటే ఏమవుతుంది, n ఈవెన్ న్యాచురల్ నంబర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏమొస్తుంది, n ఈవెన్ న్యాచురల్ నంబర్స్ది ఈవెన్ న్యాచురల్ నంబర్స్ది సమ్ అంటే n × n+1కి ఈక్వల్ అయింది. ఆడ్ న్యాచురల్ నంబర్స్ సమ్ అంటే n² ఈక్వల్ అయింది. అదే ఇప్పుడు యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏమైంది, యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈవెన్ న్యాచురల్ నంబర్స్ యావరేజ్ n+1, ఆడ్ న్యాచురల్ నంబర్స్ యావరేజ్ nకి ఈక్వల్ అయింది. ఇక్కడ ఇచ్చింది ఈవెన్ న్యాచురల్ నంబర్స్ కదా, సో n వాల్యూ 63 అన్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది, 63 + 1 అంటే 64కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, 100 men have rations for 27 days. If 40 men leave, for how many days will the same rations last for the remaining men? So 100 మెంబర్స్కి సరిపడే రేషన్ 27 డేస్కి సరిపడే రేషన్ ఉంటే ఇందులో 40 మెంబర్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ మెంబర్స్ ఈ రేషన్ ఎన్ని డేస్ యూస్ చేసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 100 మెంబర్స్ 27 డేస్ యూస్ చేసుకుంటారు, 40 మెంబర్స్ వెళ్ళిపోతే ఇంకా 60 ఉంటారు కదా, x డేస్ అనమాట. సో xని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్. నో, x ఈజ్ ఈక్వల్ టు 270/6, 6 4s 24, 6 5s 30, సో 45 వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్, what is the total surface area of a cube with a side length of 91 centimeters? సో సైడ్ లెంత్ ఏ వాల్యూ 91 అని ఇచ్చారు, మనం అడుగుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² కదా, 6 × a², ఏ వాల్యూ 91 అయినప్పుడు 91² చేయాలి, 91 × 91. 91² ఎలా చేస్తాము చూడండి, 91² అన్నప్పుడు ఫస్ట్ 1² అంటే 1 కదా, నెక్స్ట్ 9² అంటే ఎంత 81. సో ఇప్పుడు మిడిల్ వాల్యూ వచ్చేసి 9 × 1 అంటే 9, 9 × 2 అంటే 18. సో ఇప్పుడు 1 ఇక్కడ 1 డిజిట్ తీసుకోవాలి, 8 తీసుకొని 1 క్యారీ చేసేస్తే 82 అవుతుంది. సో 91² అంటే 8281 ఇంటూ 6 చేస్తే సరిపోతుంది కదా, 6 1s is 6, 6 8s is 48, 6 2s 12 + 4 అంటే 16, 6 8s 48 + 1 అంటే 49. సో 49686, 49686 ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, Akash incurs a loss of 20% by selling an item at 5/12 of its original selling price. If he sells it at 80% of its original selling price, what will be the profit percentage? సో ఆకాష్కి 20% లాస్ వస్తుంది ఎప్పుడైతే 5 యూనిట్స్కి అమ్ముతున్నప్పుడు. అదే ఇప్పుడు ఈ 12 యూనిట్స్లో 80% అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 12 యూనిట్స్ ఉంది. ఈ 12 యూనిట్స్ నుంచి 5 యూనిట్స్కి అమ్మితే 20% లాస్ వచ్చింది. అంటే ఏంది, ఈ 5 యూనిట్స్ అనేది 80కి ఈక్వల్ అవుతుంది 80%కి. ఇప్పుడు 80%, ఈ 12లో 80% అంటే ఈ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్లో 80%కి అమ్మితే ఈ జీరో క్యాన్సిల్, 12 × 8 అంటే 96, డివైడెడ్ బై 10 అంటే 9.6. సో 9.6కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది. 5 × 16 అంటే 18, 16 6 is 96, క్యారీ 9, 16 × 9 అంటే 144, ప్లస్ 9 అంటే 153.6. సో ఎంత వచ్చింది మనకి ప్రాఫిట్, 53.6, ఆప్షన్ ఏ. నెక్స్ట్, A and B start a business by investing capital in the ratio of 5:7. After 4 months, C joins the business with a capital equal to half of B's capital.
8 months after the business begins. A withdraws 40% of his capital while B continues in the business with the same investment. If at the end of 1 year the total profit earned is 27,675 rupees, find B share of the profit. So ikkada first initial, so A and B. A వచ్చేసి 5 యూనిట్స్ 8 మంత్స్ ఉంచుతారు. ఆఫ్టర్ దట్ 40% విత్డ్రా చేస్తారు కదా. సో ఈ 5 యూనిట్స్ 8 మంత్స్ ఉంచి నెక్స్ట్ 40% విత్డ్రా చేస్తే ఇంకా 60% ఉంటుంది. 5లో 60% అంటే ఎంత? 5 6 30 00 క్యాన్సిల్ అయిపోతే 3 యూనిట్స్ ఉంటుంది. ఈ 3 యూనిట్స్ రిమైనింగ్ 4 మంత్స్ ఉంచుతారు. బి మాత్రం ఏం చేంజ్ చేయకుండా ఈ 7 యూనిట్స్ కంప్లీట్ 12 మంత్స్ ఉంచితే సి జాయిన్ అవ్వటమే 4 మంత్స్ తర్వాత జాయిన్ అవుతారు. అంటే కంప్లీట్ 8 మంత్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? బి ఇన్వెస్ట్ చేసిన దాంట్లో హాఫ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బి ఇన్వెస్ట్ చేసిన 7 కదా, 7/2 ఫర్ 8 మంత్స్. 2 1s 2 4s is 8. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 4 2s 8 ఈ 4 4 3s 12 అండ్ ఈ 4 కూడా క్యాన్సిల్ అయిపోతే 5 2s 10 + 3 అంటే 13. 7 3s 21 అండ్ 7. సో ఇక్కడ A:B:C రేషియో 13:21:7 వచ్చింది. 13 + 7 అంటే 20 + 21 అంటే 41. సో 41 యూనిట్స్ అనేది 27,675కి ఈక్వల్ అవుతుంటే మనం అడుగుతుంది బి షేర్ 21 యూనిట్స్ అనేది ఎంత అని. సో ఫస్ట్ 41 యూనిట్స్ అనేది 27,675కి ఈక్వల్ అవుతుంటే 21 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో డివిజన్ మెథడ్ అప్లై చేద్దామా. 27675ని మనము 41తో డివైడ్ చేస్తుంటే, సో ఫస్ట్ 4 × 6 అంటే 24 కదా. సో 6 1 6 6 6 4 6 24 30. నెక్స్ట్ 7 డౌన్ తీసుకుంటే 4 7s 28. సో 7 1 7 7 4s 28 20. నెక్స్ట్ 5 డౌన్ తీసుకుందాం. సో ఇంటూ 5 చేస్తే 41 × 5 అంటే 205. సో 41 × 675 అంటే 27675 వచ్చింది. ఈ టోటల్ మనకి ఈ టోటల్ టర్మ్ 675. సో 675 × 21 చేయాలి. యూనిట్ డిజిట్ చూసినా కానీ యూనిట్ డిజిట్ లాస్ట్ 3 డిజిట్స్ మనకి సేమ్ ఉన్నాయి, 175 175. సో చూడండి 21 × 5 అంటే 105 క్యారీ 10. 21 × 7 అంటే 147 + 10 అంటే 157 క్యారీ 15. 21 6 ఈస్ 126 + 15 అంటే 141. సో ఇక్కడ ఎంత వచ్చింది? 14,175. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. బి ప్రాఫిట్ వచ్చేసి 14,175. నెక్స్ట్, the prices of items of types P, Q and R are 280 rupees, 180 and 120 rupees respectively. Tejas purchases these items in the ratio 3:2:5 for a total of 12,600. How many items of type Q does he purchase? So ikkada PQR 3 items ఉన్నాయి. P వచ్చేసి 3 యూనిట్స్ తీసుకుంటే 3x అనుకుందాం. Q 2 యూనిట్స్, R 5 యూనిట్స్. సో P కాస్ట్ ప్రైస్ వచ్చేసి 280, Q 180. టోటల్ ఎంత అమౌంట్ అయింది? ఈ టోటల్ని మనం మల్టిప్లై చేద్దాం. 3 × 28 అంటే 84, 840x. 18 2s 36, సో 360x. 12 5 60, సో 600x. టోటల్ని యాడ్ చేద్దామా. సో 0x. ఓకేనా. సో 6 + 4 అంటే 10 క్యారీ 1. 8 + 1 9 + 3 12 + 6 అంటే 18. సో 1800x అనేది 12,600కి ఈక్వల్ అవుతుంటే టైప్ క్యూ ఎన్ని పర్చేస్ చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. ఫస్ట్ ఎక్స్ వాల్యూ చూద్దామా. ఈ 2 zeros క్యాన్సిల్. 18 × 7 అంటే 126 కదా. ఎక్స్ వాల్యూ 7 వచ్చింది అంటే టైప్ క్యూ వచ్చేసి 2x పర్చేస్ చేశారు కాబట్టి 2 × 7 is 14. 2 × 7 that is 14. Option B. Next. In a 1200 meter race, Amit gives Bhushan a head start of 200 meter
Amit starts running 20 seconds after Bhushan. Amit overtakes Bhushan 4 minutes after he begins running. Amit finishes the race 10 seconds ahead of Bhushan. Determine Amit's running speed. Very good question. చాలా చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1200 మీటర్ రేస్ జరుగుతుంది. 1200 మీటర్ రేస్, ఓకేనా? బట్ అమిత్ ఏం చేస్తాడు, భూషణ్కి 200 మీటర్ స్టార్ట్ ఇస్తారు. అంటే ఏంటంటే అమిత్ కంప్లీట్ 1200 మీటర్స్ అయితే ఇక్కడి నుంచి అమిత్ స్టార్ట్ అవుతుంటే 200 మీటర్స్ వదిలిపెట్టి ఈ ముందు నుంచి భూషణ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇది 200 మీటర్ స్టార్ట్ ఇవ్వటం అని చెప్పి అంటాం. నెక్స్ట్ అమిత్ స్టార్ట్స్ రన్నింగ్ 20 సెకండ్స్ ఆఫ్టర్ భూషణ్. సో భూషణ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 20 సెకండ్స్ రన్ చేసిన తర్వాత అమిత్ రన్నింగ్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ అమిత్ ఓవర్టేక్స్ భూషణ్ 4 minutes ఆఫ్టర్ హీ బిగిన్స్ రన్నింగ్. సో ఇప్పుడు అమిత్ ఏం చేస్తారు, భూషణ్ 20 సెకండ్స్ రన్ చేసిన తర్వాత అమిత్ స్టార్ట్ అయ్యి ఈ అమిత్ భూషణ్ని ఓవర్టేక్ చేయడానికి జస్ట్ 4 minutes టైం పడుతుంది, అంతే 4 minutes టైం. ఇప్పుడు అమిత్ రేస్ని 10 seconds ముందే కంప్లీట్ చేస్తే అమిత్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ అమిత్ స్పీడ్ మనం ఇనీషియల్గా ఏ అనుకుందాం, భూషణ్ స్పీడ్ బి అని చెప్పి అనుకుందాం, ఓకేనా? సో భూషణ్ని ఓవర్టేక్ చేయడానికి 4 minutes టైం పడుతుంది. సో చూడండి, ఇప్పుడు పోలీస్ అండ్ థీఫ్ కాన్సెప్ట్లో పోలీసు ఈ థీఫ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని కవర్ చేయడానికి, ఓవర్టేక్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సిమిలర్గా ఇక్కడ అమిత్ ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తారు. సో డిస్టెన్స్ అంటే ఫస్ట్ స్పీడ్ ఇంటూ టైంకి ఈక్వల్ కదా, స్పీడ్ ఇంటూ టైం. సో టైం వచ్చేసి 4 minutes, సెకండ్స్లో తీసుకుంటే ఏమైంది 240 seconds. సో టైం ఇంటూ అమిత్ స్పీడ్ వచ్చేసి ఏ అని చెప్పి అనుకుందాం. ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ని కవర్ చేశారు అతను, 200 ప్లస్. సో ఇప్పుడు భూషణ్ కవర్ చేసిన డిస్టెన్స్కి ఈక్వల్ అయింది. అమిత్ ఓవర్టేక్ చేసింది భూషణ్ని కాబట్టి భూషణ్ ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేస్తారో అంత డిస్టెన్స్కి ఈక్వల్ అయితే 200 ప్లస్ భూషణ్ 20 seconds ఎక్స్ట్రా రన్ చేశారు, అవునా? బికాస్ 20 seconds భూషణ్ రన్ చేసిన తర్వాత అమిత్ స్టార్ట్ అయ్యారు. సో అమిత్ ఇక్కడ 4 minutes 240 seconds అంటే ఈ 20 seconds యాడ్ చేస్తే 260. సో 260 seconds పాటు బి స్పీడ్తో వెళ్తున్నారు భూషణ్. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది భూషణ్ది 200 ప్లస్ 260 బి, ఈ రెండు డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే. సో ఇప్పుడు చూడండి 240 ఏ, ఈ టోటల్ని మనం ఏం చేద్దాం, డివైడెడ్ బై 10 చేస్తే 24, 20, 26 ఉంటుంది. సో డివైడెడ్ బై 20 చేద్దామా డైరెక్ట్గా. డివైడెడ్ బై 20 అంటే 12A ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 13Bకి ఈక్వల్ అవుతుంది, అవునా? సో 12A ప్లస్ 10 ప్లస్ 13Bకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఇలానే ఉంచేసి, ఇది అర్థమైంది కదా. సో ఈ డయాగ్రామ్ని ఎరేస్ చేస్తున్నా. ఇప్పుడు టైం చూడండి, ఫస్ట్ అమిత్ 1200 మీటర్ రేస్ని ఏ స్పీడ్తో 1200 మీటర్ రేస్ని ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే భూషణ్ వచ్చేసి అతను ట్రావెల్ చేస్తుంది ఎంత డిస్టెన్స్ని 200 మీటర్స్ స్టార్ట్ ఇచ్చారు కాబట్టి 1000 మీటర్లే. సో 1000 మీటర్సే ట్రావెల్ చేస్తారు విత్ బి స్పీడ్. సో ఇక్కడ T2 మైనస్ T1 చేస్తుంటే, సో T2 మైనస్ T1 టైంలో డిఫరెన్స్ ఎంత వస్తుంది, T2 మైనస్ T1 అంటే అమిత్ ఇనీషియల్గా 20 seconds స్టార్ట్ ఇచ్చి మళ్ళీ 10 seconds ముందే రేస్ని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్గా ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 30 seconds వస్తుంది, 30 seconds. సో T2 అంటే 1000 బై బి మైనస్ 1200 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. చూడండి, ఇక్కడ కూడా మనము జీరోని క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో జీరోని క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుంది, 100B మైనస్ 120A ఈజ్ ఈక్వల్ టు 3. మనకు కావాల్సింది ఏంది, అమిత్ స్పీడ్ అనేది ఎంత అంటే ఏ వాల్యూ కావాలి. సపోజ్ మనం ఏ వాల్యూ అనేది ఆప్షన్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, ఆప్షన్ ఏ అంటే ఏంటి, 3 × 3 అంటే 9, 9 + 1 అంటే 10, 10/3కి ఈక్వల్ అవుతుందా. సో 10/3 ఏ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే మనము చూడండి, సో ఏ 10/3 సబ్స్టిట్యూట్ చేస్తే
100/b minus of 120 10/3 into 3 కదా. సో ఈ 0 క్యాన్సిల్. 100/b is equal to 12 3 is 36 plus 3 అంటే 39. సో b వాల్యూ ఇక్కడ 100/39 వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 12 ఇంటూ a అంటే ఎంత 10/3 మైనస్ ఆఫ్ 13 ఇంటూ b అంటే ఎంత 100/39 ఈక్వల్ టు 10. సో 13 1s 13 3s 39. ఓకేనా. సో 12 ఇంటూ 10 అంటే 120 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 10తో మల్టిప్లై అయిపోయి 30 అవుతుందా. సో 120 మైనస్ 100 అంటే ఎంత 20. 20 ఈజ్ నాట్ ఈక్వల్ టు 30 కదా. అంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయిపోయింది. ఆప్షన్ ఏ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆప్షన్ బిని చూద్దాం. 3 4 12 ప్లస్ 1 అంటే 13. 13/3 ఇప్పుడు 13/3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏ ప్లేస్లో 120ని 13 అనేది డివైడ్ చేయలేదు కదా. సో ఇక్కడే ఆప్షన్ బి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ సి 9 4 36 ప్లస్ 4 అంటే 40/9కి ఈక్వల్ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దామా ఇప్పుడు 40/9. ఏ వాల్యూ 40/9 అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 100/b minus 120 divided by 40 into 9 equal to 3. So 40 into 3 is 120. 9 3 is 27. ఈ సైడ్ వెళ్తే ప్లస్ అయ్యి 30 అవుతుంది. సో b వాల్యూ ఏమొస్తుంది 100/30కి ఈక్వల్ అంటే 10/3. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంటే a వాల్యూ 40/9 కదా. సో 12 into 40/9 మైనస్ 13b. b అంటే ఎంత 10/3. సో ఇప్పుడు డినామినేటర్ 9 ఉంది కాబట్టి ఇంటూ 3 చేద్దాం. సో 12 ఇంటూ 4 అంటే 480 మైనస్ 13 3 is 39 390 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 కదా. 10 ఇంటూ 9 అంటే 90. సో 480లో నుంచి 390 మైనస్ చేస్తే ఎంత 90 కదా. సో ఇక్కడ 90 అనేది 90కి ఈక్వల్ అయింది అంటే ఆప్షన్ సి అంటే ఏ వాల్యూ అమిత్ స్పీడ్ అనేది 4/9 మీటర్ పర్ సెకండ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ని వెరిఫై చేస్తూ సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తేనే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఆప్షన్ డి కూడా ఫెయిల్ అయిపోయి చూడండి. 9 3 is 27 ప్లస్ 4 అంటే 31. 31 అనేది 120ని డివైడ్ చేయలేదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4/9 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 4 into 5 is 20. సో 16 plus 5 minus of 12. 16 minus 12 అంటే 4 plus 5 అంటే 9. ఆప్షన్ సి. నెక్స్ట్ line PQ is parallel to line RS and transversal line AB intersects PQ at C and RS at D if angle ACQ is 6 degree. సో డ్రా చేస్తూ రీడ్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ PQ అండ్ RS అనేవి రెండు ప్యారలల్ లైన్స్ అని చెప్పి అన్నారు. ఓకే. PQ RS AB అనేది PQని AB లైన్ PQని C దగ్గర అండ్ RSని D దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది ఈ పాయింట్ దగ్గర. ACQ వచ్చేసి 6 డిగ్రీ అని చెప్పి 6x డిగ్రీ. QCD అంటే ఈ వాల్యూ వచ్చేసి 5x ప్లస్ y డిగ్రీ. BDS వచ్చేసి 2x ప్లస్ 3y డిగ్రీ అయితే మెజర్ ఆఫ్ QCD అనేది ఎంత. సో 5x ప్లస్ y అనేది ఎంత ఫైండ్ అవుట్. 5x ప్లస్ y అండ్ 2x ప్లస్ 3y ఈ రెండు అనేవి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయా. సో 5x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3y. 5x మైనస్ 2x అంటే 3x. 3y మైనస్ y అంటే 2y. సో x/y రేషియో ఎంత వచ్చింది 2/3కి ఈక్వల్ అవుతుంది. 2/3 ఇవి వాల్యూస్ కాదు రేషియో అంటే 2a అండ్ 3a అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ మనకు కావాల్సింది QCD అంటే 5x ప్లస్ y అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఈ కంప్లీట్ యాంగిల్ 180కి ఈక్వల్ అయింది కదా. సో 180కి ఈక్వల్ అవుతుంది అని అంటే 6x ప్లస్ 5x ప్లస్ y అనేది 180కి ఈక్వల్. 6 ప్లస్ 5 అంటే 11x.
11x plus y is 180. ఇప్పుడు x and y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే x 2a కదా, 11 ఇంటూ 2a అంటే 22a, 22a ప్లస్ y అంటే 3a, సో 3a ఈక్వల్ టు 180. 22 ప్లస్ 3 అంటే 25. a ఈజ్ ఈక్వల్ టు 180/25. 180/25. ఏ వాల్యూ మనకి 180/25 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు కావాల్సిన 5x ప్లస్ y అనేది ఎంత అని. 5 ఇంటూ 2a అంటే ఎంత, x అంటే 2a కదా, 10a. నెక్స్ట్ y అంటే 3a, సో టోటల్ 13a. సో 13 ఇంటూ 180/25. 180/25. 5 5 is 25, 5 3 is 15, 5 6 30. నెక్స్ట్ 13 ఇంటూ 36. 13 6 is 78 కదా, 13 3 is 39 ప్లస్ 7 అంటే 46 డివైడెడ్ బై 5. సో 5 9s 45, క్యారీ 1, 5 3 is 15, 5 6 30. సో 93.6 డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఓకేనా. సో కొంచెం మనకి ఇక్కడ సింపులే బట్ కొంచెం క్యాలిక్యులేటివ్గా ఇచ్చారు. ఓకేనా. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ టేక్స్ ఎ టైపిస్ట్ 40 minutes to type 2 pages, how much time will it take him to type 90 pages? సో 2 pages టైప్ చేయడానికి 40 minutes అంటే 1 page టైప్ చేయాలంటే 20 minutes సరిపోతుందా? ఇప్పుడు 90 pages టైప్ చేయాలి అని అంటే 90 pages టైప్ చేయాలంటే 90 ఇంటూ 20 అంటే 1800 minutes టైం పడుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్, Group A has 25 members, Group B has 26 members, and Group C has 21 members. The members of all these groups visit a restaurant. The average amount spent per member is in groups A, B and C is 137, 443 and 461 rupees respectively. Find the overall average amount spent per member. సో ఇక్కడ 3 groups రెస్టారెంట్కి వెళ్ళింది. సేమ్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఫస్ట్ ఏ, బి, సి. గ్రూప్ ఏలో 25 members, బిలో 26, సిలో 21. గ్రూప్ ఏ యావరేజ్ వచ్చేసి 137, 443 అండ్ 461. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ని ట్రై చేద్దామా. 5 7s is 35 ప్లస్ 6 3s is 18. 1 ఇంటూ 1 అంటే 1 డివైడెడ్ బై, సో 5 ప్లస్ 6 అంటే 11, 1 ప్లస్ 1 2. సో 5 ప్లస్ 8 అంటే 13, 3 ప్లస్ 1 అంటే 4, 4/2 అని వచ్చింది. సో 2 ఇంటూ 2 4s 8, 2 9s 18, 2 2s 4, 2 7s 14. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినా ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, సి కానీ డి కానీ. సో ఇప్పుడు డిజిటల్ సమ్ని యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. డిజిటల్ సమ్ని యూస్ చేద్దాం. 25 ఇంటూ 137 ప్లస్ 26 ఇంటూ 443 ప్లస్ 21 ఇంటూ 461 హోల్ డివైడెడ్ బై 25 ప్లస్ 26 అంటే 51 ప్లస్ 21 అంటే 72. సో ఇప్పుడు చూడండి, 5 ప్లస్ 2 7 ఇంటూ 7 ప్లస్ 3 10 ప్లస్ 1 11, 1 ప్లస్ 1 అంటే 2. సో 7 2s అంటే ఎంత 14, 4 ప్లస్ 1 అంటే 5, ఇక్కడ 5 వచ్చింది. 6 ప్లస్ 2 8, 4 ప్లస్ 4 8 ప్లస్ 3 11, 1 ప్లస్ 1 అంటే 2. సో 8 ఇంటూ 2 అంటే 16 కదా, అంటే 7. 2 ఇంటూ 1 అంటే 3, 6 ఇంటూ 4 10 ప్లస్ 1 11, 1 ప్లస్ 1 అంటే 2. సో 3 ఇంటూ 2 అంటే 6. 5 ప్లస్ 7 12 ప్లస్ 6 18, 8 ప్లస్ 1 అంటే 9. సో ఇక్కడ 9 డివైడెడ్ బై 7 ప్లస్ 2 అంటే 9. సో ఫస్ట్ ఆప్షన్ సిని చూసుకుంటే 3 ప్లస్ 4 అంటే 7, 7 ప్లస్ 2 అంటే 9. సో 9 ఇంటూ మనం 9 చేస్తే ఎంత 81, అంటే 9 ప్లస్ 1 9కి ఈక్వల్ అయింది. ఆప్షన్ డీని చూస్తే 3 ప్లస్ 4 అంటే
7 ప్లస్ 7 అంటే 14, 4 ప్లస్ 1 అంటే 5 కదా. సో ఇప్పుడు 9 ఇంటూ 5 తీసుకుంటే ఎంత, 45. 5 ప్లస్ 4 అంటే అగైన్ 9 వస్తుంది. సో డిజిటల్ సమ్ని యూస్ చేసినా కానీ మనము ఈ రెండిట్లో మన ఆన్సర్ అనేది ఏదో చెప్పలేకపోతున్నాం. సో ఇంకేం చేయాలి, డైరెక్ట్గా మనం సాల్వ్ చేయక తప్పదు. సో నెక్స్ట్ పేజ్ తీసుకుందామా. క్యాలిక్యులేషన్ కొంచెం హెవీగా ఉంటుంది కదా. ఫస్ట్ 25 ఇంటూ 137 కదా. ఫస్ట్ 25 ఇంటూ 137. నౌ 25 ఇంటూ 7 అంటే 175, క్యారీ 17. 25 3 75, 75 ప్లస్ 17 92, క్యారీ 9. సో 25 వన్స్ 25 ప్లస్ 9 అంటే 34. సో 3425 వచ్చింది. నెక్స్ట్ ఎంత ఉంది, 26 ఇంటూ 443 నెక్స్ట్ టర్మ్. సో 26 ఇంటూ 443. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. నా 26 ఇంటూ 3 అంటే 26 ఇంటూ 3 78, క్యారీ 7. 26 ఇంటూ 4 అంటే 104, ప్లస్ 7 చేస్తే 111, క్యారీ 11. 26 ఇంటూ 4 104 ప్లస్ 11 అంటే 104 ప్లస్ 11 అంటే 115. సో 115. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టర్మ్ ఏముంది, 21 ఇంటూ 461. 461 అంటే ఏంటి, 21 స్క్వేర్ కదా. సో 21 క్యూబ్ అంటే డైరెక్ట్గా మనకు తెలుసు 9681. సో 9681 టోటల్ని యాడ్ చేస్తే 8 ప్లస్ 5 13 ప్లస్ 1 అంటే 14, 8 ప్లస్ 2 10 ప్లస్ 2 అంటే 12, 6 ప్లస్ 4 10 ప్లస్ 5 15 ప్లస్ 1 16, 9 ప్లస్ 1 10 ప్లస్ 4 అంటే 14. సో 24624 వచ్చింది. ఈ టోటల్ అనేది మనకి 72తో డివైడ్ అవుతుంది కదా. సో 72 డివైడెడ్ బై 24624 ఈజ్ డివైడెడ్ బై 72. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 7 3 21 కాబట్టి ఫస్ట్ ఇంటూ 3 చేద్దాం. 3 ఇంటూ 2 అంటే 6, 3 7 21. సో ఇక్కడ ఎంత వస్తుంది, 30. నెక్స్ట్ 2ని తీసుకుంటే 7 ఇంటూ 4 28 కదా. సో 4 తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ని చూసినా కానీ ఫస్ట్ 2 డిజిట్స్ 34 సేమ్ ఉంది, చాలా చాలా నియర్గా ఉంది. మనం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిందే. సో నెక్స్ట్ 4 తీసుకుంటే 4 2s 8, 4 7s 28. నౌ 12 minus 8 4, 29 minus 28 అంటే 1 14. సో ఈ 4 డౌన్ తీసుకుంటే ఇప్పుడు 72 ఇంటూ 2 చేస్తే 144. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 342. సో మన ఆన్సర్ వచ్చేసి 342, ఆప్షన్ సి. ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్, సో కొన్ని మాత్రం చాలా చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటాయి, కేర్ఫుల్గా చేయండి. ఒక్క వాల్యూ మిస్ అయినా కానీ కంప్లీట్ ఆన్సర్ అనేది మిస్టేక్ అయింది. సో ఫస్ట్ నుంచి మళ్ళీ సాల్వ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, P sells an item to Q at a profit of 40%. Q sells the same item to R at a loss of 50%. If R paid 6,895 rupees for the item, at what price was the item purchased by P? సో ఇప్పుడు P ఒక ఐటమ్ని Qకి 40% ప్రాఫిట్తో సెల్ చేసింది. 40% అంటే ఎలా రాస్తాం మనం, 2/5 కదా. సో ఇప్పుడు ఐటమ్ పర్చేస్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం. 2/5, 40% 2/5 అంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 7/5కి ఈక్వల్ అయింది. ఇప్పుడు క్యూఆర్కి 50% లాస్తో సేల్ చేస్తున్నారు అంటే 1/2. ఇప్పుడు ఆర్ పే చేసింది 6,895 అయితే ఎక్స్ వాల్యూ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో నౌ 7 9s 63, క్యారీ 5, 7 8s 56, క్యారీ 3, 7 5s 35. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 అంటే 10 కదా. సో 9850కి ఈక్వల్ అయింది, ఆప్షన్ బి. నెక్స్ట్, the ratio of the slant height to the radius of a right circular cone is 29:20. The volume of the cone is 24192/5 pi centimeter cube. Find the curved surface area of the cone. సో ఇక్కడ స్లాంట్ హైట్ అండ్ రేడియస్కి మనకి రేషియో ఇచ్చారు. ఫస్ట్ ఒక కోన్ని డ్రా చేసుకుంటే
సో కోన్ ఇక్కడ డ్రా చేద్దాం, స్పేస్ ఉంటుంది మనకి. స్లాంట్ హైట్ 29 ఉంటే రేడియస్ 20 ఉంటుంది. సో ఇప్పుడు హైట్ ఏమవుతుంది మనకి చూడండి, ఇది 90 డిగ్రీ 20 29, సో ఇది 21 అవుతుంది కదా. 20 21 29 అనేవి ట్రిప్లెట్స్ కాబట్టి హైట్ మనకి 21 వచ్చింది. వాల్యూమ్ని ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్, కోన్ వాల్యూమ్ ఇచ్చారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కోన్ వాల్యూమ్ అంటే పై ఆర్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 పై అంటే సబ్స్టిట్యూట్ చేయకుండా ఇలానే ఉంచుదాం, ఆర్ స్క్వేర్. సో రేడియస్ వచ్చేసి 20 కదా, ఎక్స్ తీసుకుందాం మనం, 21x 29x 20x. సో 20x స్క్వేర్ అంటే 400x స్క్వేర్, హెచ్ అంటే 21x. ఈ టోటల్ అనేది 24192/5 పైకి ఈక్వల్ అవుతుంటే ఈ పై క్యాన్సిల్. నెక్స్ట్ 21. So 21 ones is 21, carry 3. Again 21 1 is 21, 10. 21 into 5 ante 105. So carry 4. 21 into 2 is 42. So ఇప్పుడు 4 తో 4 2s is 8, 4 8s is 32, 4 8s is 32. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకి x³ is equal to 288 into 3 divided by 100 ఉంది కదా, 500 divided by 500 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, 288 అని ఉందా, 500 ఉంది కాబట్టి ఇంటూ అండ్ డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 చేద్దాం. సో 6 8s is 48, 6 8 48 ప్లస్ 4 అంటే 52, 6 2s 12, 12 ప్లస్ 5 అంటే 17, 1728 డివైడెడ్ బై 1000. సో x³ ఇంత అయినప్పుడు 1728 అంటే ఏంది, 12 క్యూబ్ కదా. సో 12/1000 అంటే 10. సో 12/10 అంటే 1.2కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 1.2 వచ్చింది, ఎక్స్ వాల్యూ 1.2. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత అని. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ఎల్. సో పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్, పై సబ్స్టిట్యూట్ చేయకుండా అలానే ఉంచుదాం. ఆర్ వాల్యూ ఇక్కడ మనకి 20 ఇంటూ ఎక్స్. సో 20 ఇంటూ ఎక్స్ అంటే 12/10 అనే తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఎల్ వాల్యూ వచ్చేసి 29x. సో 29 ఇంటూ 12/10. సో ఈ జీరో క్యాన్సిల్. నెక్స్ట్ 12 ఇంటూ 12 అంటే 144, 144 ఇంటూ 2 అంటే ఎంత, 288 ఇంటూ 29. సో 5/10 ఉంది, ఇంకా లాస్ట్లో యాడ్ చేద్దాం. 29 ఇంటూ 8. సో ఫస్ట్ 29 ఇంటూ 8 అంటే 232, క్యారీ 23. 29 ఇంటూ 8 అంటే 232కి 23 యాడ్ చేస్తే 232 ప్లస్ 3 అంటే 235, ప్లస్ 20 అంటే 255. సో 5 ఇక్కడ, క్యారీ 25. 29 ఇంటూ 2 అంటే ఎంత, 58, ప్లస్ 25 అంటే 58 ప్లస్ 5 అంటే 63, ప్లస్ 20 అంటే 83. సో డివైడెడ్ బై 10 ఉంది కదా, 835.2 పైకి ఈక్వల్ అవుతుంది. 835.2 పైకి ఈక్వల్, ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ 47, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మీన్ ఇచ్చారు 47 అని, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మీన్ 47 అయినప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, మిడిల్ వాల్యూ ఏమవుతుంది 35, నెక్స్ట్ 45, 55, 65 అండ్ 75. సో ఈ 47 అనేది 35 అనేది 47 కన్నా ఎంత తక్కువ ఉంది, 12 తక్కువ ఉంది. సో -12 అని చెప్పి తీసుకుందామా, మైనస్ ఆఫ్ 12. 45 అంటే 2 తక్కువ ఉంది, 55 అంటే 8 ఎక్స్ట్రా ఉంది, 65 అంటే 18, 75 అంటే 28 ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు మీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే
సింపుల్గా 49 ఇంటూ 12 చేస్తే 12 9s ఈస్ 108, 8 క్యారీ 10, 12 4s 48 ప్లస్ 10 అంటే 58, సో మైనస్ ఆఫ్ 588. నెక్స్ట్ 33 ఇంటూ 2 అంటే 66, 24 ఇంటూ 8 అంటే 192, 18 1s is 18, 18 2s 36 plus 1 37 ప్లస్ 28x. ఈ టోటల్ అనేది జీరోకి ఈక్వల్ అవ్వాలి, టోటల్ జీరోకి ఈక్వల్ అవుతుంటే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, యాడ్ చేద్దామా? ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేద్దాం. సో 8 ప్లస్ 2 10, 9 ప్లస్ 1 10 ప్లస్ 7 17, 3 ప్లస్ 1 4 ప్లస్ 1 5, 570 మైనస్ 6 ప్లస్ 8 అంటే 14, 15 6 654 ప్లస్ 28x ఈక్వల్ టు 0. సో 654లో నుంచి 570ని మైనస్ చేస్తుంటే 570 మైనస్ చేస్తే 0. 15 మైనస్ 7 అంటే ఎంత? 8. సో 80 ఈజ్ ఈక్వల్ టు 28x. 80 ఈజ్ ఈక్వల్ టు 28x. 80 నేనా వచ్చింది చూడండి. 570లో 654 మైనస్ చేస్తే 84 కదా, మనం ఇక్కడ 0 తీసుకున్నాం యూనిట్ డిజిట్. 84. సో మైనస్ 84 వస్తుంది కాబట్టి ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. 84 ఈజ్ ఈక్వల్ టు 28x అయినప్పుడు 28 ఇంటూ 3 ఈజ్ 84. సో x వాల్యూ ఈజ్ 3. ఆప్షన్ డి. నెక్స్ట్, the highest common factor and the least common multiple of two numbers are 5 and 180 respectively. If one of the numbers is 45, find the other number. సో ఇక్కడ HCF LCM ఇచ్చారు అండ్ వన్ నంబర్ ఇచ్చారు, అనదర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వీ నో దట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ HCF ఇంటూ LCMకి ఈక్వల్ కదా. ఇక్కడ HCF ఎంత ఇచ్చారు? 5, LCM 180. సో 5 ఇంటూ 180. ఇప్పుడు మనకు కావాల్సిన B. ఏ వాల్యూ ఎంత? 45 డివైడెడ్ బై 45. 5 1s 5 9s, 9 1s 9 2s. సో B వచ్చేసి 20 వచ్చింది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, Siddharth, Lata and Vivek started a business by investing 1,570, 1,760, 1,620 rupees respectively. If the profit at the end of the year is 1,540 rupees, what is Vivek's share of the profit? So, Siddharth, Lata, వివేక్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ ఇవి. రేషియో ఏమవుతుంది? 157. జీరోని మనం ఇక్కడే క్యాన్సిల్ చేసేద్దాం, ఓకేనా. సో 157 ఈజ్ టు 176 అండ్ 162. ఇవి అమౌంట్స్ రేషియో. యాడ్ చేస్తే ఎంత వస్తుంది టోటల్? 6 ప్లస్ 7 13 ప్లస్ 2 15, 5 ప్లస్ 1 6 ప్లస్ 7 13 ప్లస్ 6 19, 3 ప్లస్ 1 4. సో 495 యూనిట్స్ అనేది టోటల్ 1540కి ఈక్వల్ అవుతుంది. సో 495 అనేది 1540కి ఈక్వల్ అయితే 162. వివేక్ ప్రాఫిట్ 162 కాబట్టి 162 అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 162 అంటే 18 ఇంటూ 9 కదా, 18 ఇంటూ 9. సో ఇక్కడ మనం ఈ టోటల్ అనేది 4 ప్లస్ 5 చూడండి 11 మల్టిపుల్ లాగా ఉందా? ఫస్ట్ 11తో క్యాన్సిల్ చేద్దాం. 11 4s 44 క్యారీ 5, 11 5s 55. సిమిలర్గా 11 1s 11 క్యారీ 4, 11 4s 44. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 18 ఇంటూ 9 అంటే 162 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 45 ఉంది, మనకు కావాల్సింది 162 యూనిట్స్ అనేది ఎంత అని. అంటే ఫస్ట్ ఏం చేద్దాం, ఈ టోటల్ని మనం 5తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ బై 5 చేస్తే 9 వస్తుందా? ఇప్పుడు 9 ఇంటూ 18 చేస్తే సరిపోతుంది కదా. అంటే 45 ఇంటూ 18 బై 5 చేస్తే 162. సిమిలర్గా 140 ఇంటూ 18 బై 5. 5 1s 5 2s is 10, 5 8s 40. So 28 into 18, 18 8s is 144. 18 2s 36 plus 4 40 plus 10 50. So 504కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి.
నెక్స్ట్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనము x మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. x వాల్యూ -2, y -1, z -3 సబ్స్టిట్యూట్ చేస్తే -2 మైనస్ ఆఫ్ మైనస్ +1 -3. సో -2 -3 అంటే -5 +1 అంటే ఎంత? -4. 2కి ఈక్వల్ అవ్వట్లేదు అంటే ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి చూస్తే -2 -1 +3. సో -3 +3 అంటే 0 అవుతుంది కదా, ఎలిమినేటెడ్. సో -2 +1 +3. సో -2 +1 అంటే -1, 3 -1 అంటే 2. 2 అనేది 2కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. సో 2 -1 +3. 2 -1 అంటే 1. 1 + 3 అంటే 4 వస్తుంది. అంటే మనకు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. Two trains are moving in opposite directions at speeds of 130 km per hour and 70 km per hour. The length of one train is 130 meter. It takes 14 seconds for both the trains to cross each other. Find the length of the second train rounded to 2 decimal places. సో ఇక్కడ 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. ఒక ట్రైన్ లెంత్ ఇచ్చి ఇంకో ట్రైన్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే 2 ట్రైన్స్ లెంత్ కదా. సో ఫస్ట్ ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చారు? 130. సెకండ్ ట్రైన్ లెంత్ తెలియదు కాబట్టి x తీసుకుందాం. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ అవుతుంది. 130 + 70 అంటే 200 మీటర్ పర్ సెకండ్ అంటే ఇంటూ 5/18. టైం వచ్చేసి 14 సెకండ్స్. 2 7s 14, 2 9s 18. ఓకేనా, నెక్స్ట్ 7 5s 35. 35 ఇంటూ 2 అంటే ఎంత? 70. ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్. 9 ఇంటూ 13 అంటే 390. సో ఈ సైడ్ వచ్చి మనకి 13 ఇంటూ 9 అంటే 117. సో 1170 అండ్ 9 ఇంటూ x అంటే 9x. సో x ఈజ్ ఈక్వల్ టు 7000లో 1117 మైనస్ చేస్తే 10 - 7 అంటే 3, 9 - 1 అంటే 8, 6 - 1 అంటే 5 డివైడెడ్ బై 9. 9 6 54 క్యారీ 4, 9 4s 36 క్యారీ 7, 9 7s 63. సో 647 పాయింట్ సమ్ వాల్యూ 647.78. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మైనస్ మైనస్ క్యాన్సిల్. 14 ఇంటూ 4 ఈస్ 56. -9 -4 -21. 21 -21 -9 ఎంత? -30. -4 అంటే -34. ఆప్షన్ ఏ. నెక్స్ట్ A sum of money invested by Rohit at compound interest doubles in 6 years with the interest compounded annually. In how many years will the sum become 16 times itself? సో ఒక సమ్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద డబల్ అవుతుంది 6 ఇయర్స్లో. సో 1 యూనిట్ ఉండేది 2 యూనిట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో? 6 ఇయర్స్లో. ఇప్పుడు 16 టైమ్స్ అవ్వాలి అని అంటే ఎంత టైం పడుతుంది? సో 1 టైం అవటానికి 6 ఇయర్స్ పడుతుంటే 16 అంటే 2 to the power 4 కదా. సో 4 into 6 అంటే 24 ఇయర్స్ టైం పడుతుంది. సో 1 టైం అవటానికి 6 ఇయర్స్ పడుతుంది. 4 టైమ్స్ అవ్వాలి అంటే 4 into 6 24. ఆప్షన్ బి. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో సింప్లిఫై అని ఇచ్చారు చూడండి. 5/6 ఆఫ్ 1.8 అంటే 18/10 తీసుకోవచ్చా? ప్లస్ 3/4 డివైడెడ్ని మల్టిప్లై చేస్తే 0.25 ఎలా రాయొచ్చు మనము? 100/25. సో 4 1s 4 25s. ఈ 25 క్యాన్సిల్. నెక్స్ట్ 5 1s 5 2s 10, 2 1s 2 9s 18, 3 2s 3 3s. సో ఈ 3 + 3. సో 3 + 3 అంటే
3 + 3 కాదు, ఇక్కడ 2 ఉంది కదా. సో 3/2 + 3 అంటే ఎంత వస్తుంది? 2 3 6 + 3 అంటే 9/2. 9/2 అంటే 4.5కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ. 29th question. Production in a factory decreases by 52% due to reduction in the number of employees. By what percentage must working hours be increased to restore production to its original level? సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ 52% డిక్రీజ్ అయింది. అంటే ఇనీషియల్గా 100% ఉండేది, 52% రెడ్యూస్ అయ్యి 48%కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం ఎందుకు రెడ్యూస్ అయింది ఇది? ఎంప్లాయీస్ తగ్గటం మూలాన. సో ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ఎంత ఇంక్రీజ్ చేస్తే ఒరిజినల్ ప్రొడక్షన్ లెవెల్కి రీచ్ అవుతాం. సో ఇక్కడ డిక్రీజ్ అయిందే మనం పెంచాలి కదా. సో ఎంత పెంచాలి? 52% పెంచాలి. ఎంత మీద? 48 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100. నౌ 4 × 13, 4 × 12 ఈజ్ 48. సో 1300 ఈజ్ డివైడెడ్ బై 12 చేస్తే 12 × 10 తీసుకుంటే 120నా, ఇంకా 10 ఉంటుంది, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 12 × 8 అంటే 96. 4.0 తీసుకుంటే 12 × 3 ఈజ్ 36. సో 108. ఇక్కడ 33 అంటే 108 1/3%. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్. ఇఫ్ sin a ఈజ్ 3/5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 11 + 3 cosecant a డివైడెడ్ బై 4 - 5 sin aని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? నౌ sin a 3/5 అని చెప్పి అన్నారు. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ 5, పర్పెండిక్యులర్ 3 అయినప్పుడు బేస్ ఏమవుతుంది? 4 కదా. సో కొసికెంట్ అంటే ఏమైంది? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం డైరెక్ట్గా. 11 + 3 టైమ్స్ ఆఫ్ కొసికెంట్ అంటే జస్ట్ ఆపోజిట్ 5/3కి ఈక్వల్ అయింది. 4 - 5 టైమ్స్ ఆఫ్ sin a అంటే 3/5. ఈ 5 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్. 11 + 5 అంటే 16. 4 - 3 అంటే 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4కి ఈక్వల్. ఆప్షన్ బి. ఓకేనా? సో ఈరోజు మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా క్యాలిక్యులేటివ్గా ఉన్నాయి. కేర్ఫుల్గా మీరు ఫస్ట్ ఓన్గా ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. లేనప్పుడు ఒకసారి వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి, ఆ తర్వాత మళ్ళీ చెక్ చేయండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నిటినీ మీరు ప్రాక్టీస్ చేయండి. రానివి ఒక నోట్స్లో సపరేట్గా రాసి పెట్టుకోండి. 1 or 2 times ప్రాక్టీస్ చేయండి అండ్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి, ఆ ప్రాబ్లమ్స్ని మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో హార్డ్ ఫీల్ అవ్వద్దు. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే మనము ఈజీగానే ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 1 or 2 సాల్వ్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో టెన్షన్ పడొద్దు, పేపర్ ఇంత హార్డ్గా ఉంది, ఇంత క్యాలిక్యులేటివ్గా ఉంది అని. సో 1-2 పేపర్స్ అలా వస్తాయి, అంతేగాని అన్ని పేపర్స్ ఇలానే ఉండవు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. అండ్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే, ఇప్పటిదాకా జరుగుతున్న క్లాస్ పీడిఎఫ్స్ కావాలంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్.